అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఇంద్ర విజయం. పూర్వం త్వష్ట అనే పేరు గలవాడొకడు ఉండేవాడు. అతనికి ఇంద్రుడంటే ఒళ్ళుమంట. ఎలాగైనా ఇంద్రుడికి అపకారం చేయాలని తలపెట్టి ఒక 3 తలల వాణ్ణి సృష్టించాడు. వాడికి విశ్వరూపుడని పేరు పెట్టాడు. ఇంద్ర పదవి కోసం ఘోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వరూపుడు. అతని తపస్సు భగ్నం చేయటం అప్సరసల వల్ల కాకపోయింది. చివరకు ఇంద్రుడే వాణ్ణి చంపాడు. ఫలితంగా ఇంద్రుడికి తాపస్సుని చంపిన పాపం అంటుకుంది. అందుకని ఎవరికీ తెలియకుండా ఓ ఏడాది రహస్యంగా ఉండేసరికి భూతగణాలు ఆక్రోశించటం మొదలుపెట్టాయి. తన అధర్మకార్యం లోకానికి తెలిసిపోయినందుకు ఇంద్రుడు విచారించి ఆ దోషాన్ని 4 భాగాలుగా విభజించి సముద్రానికి, భూమికి, చెట్లకు, స్త్రీలకు అంటగట్టాడు. తర్వాత తను హాయిగా ఉన్నాడు. అది చూసి మరీ కోపం వచ్చింది త్వష్టకు. ఈసారి అతినిష్టతో హోమం చేసి వృత్రాసురుణ్ణి సృష్టించి ఇంద్రునితో యుద్ధం చేయమని పంపాడు. తీరా యుద్ధం మొదలయ్యేసరికి వృత్రాసురుడికి ఆకలేసి ఇంద్రుణ్ణి కాస్త మింగి ఊరుకున్నాడు. అది చూసి దేవతలు భయపడిపోయారు. ఎలాగో కష్టపడి వృత్రాసురుణ్ణి ఆవలించేలా చేశారు. వాడు నోరు తెరిచి ఆవలించేసరికి ఇంద్రుడు అంగుష్టమాత్రుడై వాడి నోట్లోంచి బయటికి వచ్చాడు. వృత్రాసురుడి ముందు ఆగలేక మందర పర్వతానికి పరిగెత్తాడు. ఇక ఈ వృత్రుణ్ణి మహావిష్ణువు తప్ప మరొకరు సంహరించలేరనుకొని దేవతలంతా వైకుంఠానికి వెళ్లారు. ఎలాగైనా వాడితో సంధి చేసుకోండి. సమయం చూసి నేను ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశిస్తాను, వృత్రాసురుణ్ణి వధిస్తాను అనే అభయమిచ్చాడు కమలనాభుడు. సరేనని దేవతలు, మునులు వాడి దగ్గరకు రాయబారానికి వెళ్లారు. పగటివేళ గాని, రాత్రివేళ గాని, తడిసిన దానితో గాని, పొడిదానితో గాని, చెట్లతో గాని, రాళ్లతో గాని, శస్త్రాలతో గాని నాకు చావు లేకుండా చేయండి. అప్పుడే దేవేంద్రుడికి నాకు సంధి కుదురుతుంది అన్నాడు వృత్రుడు. దేవమునివరులు అంగీకరించక తప్పలేదు. ఫలితంగా వాడితో సంధి చేసుకుని కొన్నాళ్ళు సుఖంగా ఉన్నాడు ఇంద్రుడు. ఒకనాడు వృత్రుడు సముద్ర తీరంలో విహరిస్తుండగా అతన్ని చంపాలని బుద్ధి పుట్టింది ఇంద్రుడికి. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు కాదు. చంపడానికి సాధనం కోసం వెతుక్కుంటున్న ఇంద్రుడికి సముద్రంలో ఉన్న నురుగు కనిపించింది. అది తడిది కాదు, పొడిది కాదు. అందుకని తన వజ్రాయుధానికి ఆ నురుగును పట్టించి వృత్రాసురుడి మీదకు విసిరాడు. ఆ ఆయుధంలో హరి ప్రవేశించి వాణ్ణి హతమార్చాడు. తీరా ఇంద్రుడు అమరావతి చేరేసరికి ఇలా బ్రహ్మహత్య చేసి ఇంకా రాజ్యం చేద్దామనుకుంటున్నావా అని సకల భూతగణాలు అతన్ని నిలదీసి ప్రశ్నించాయి. పాపభారంతో ఇంద్రుడు రాజ్యం వదులుకొని నిషధాచలానికి వెళ్ళిపోయాడు. దేవతలంతా కలిసి దేవేంద్ర పదవిని నహుషుడికి కట్టబెట్టారు. ఒకనాడు శచీదేవి నహుషుడి కంటపడింది. ఆ లావణ్యరాశిని చూసి ఉన్మత్తుడై, నేను ఇంద్రపదవిలో ఉన్నాను కనుక ఇంద్రాణివైన నువ్వు నా దగ్గరకు రావాలి అని కబురు పంపాడు. శచి భయపడి వెళ్ళి బృహస్పతిని శరణు వేడింది. మహనీయమైన పదవిలో ఉన్నావు, పరస్త్రీలను కోరటం ఉచితం కాదు అని మునులు దేవతలు నహుషుణ్ణి మందలించారు. అలాగా ఆనాడు గౌతముని భార్య అహల్య కోసం దొంగవేషంలో పరిగెత్తిన ఇంద్రుడికి ఈ బుద్ధులు మీరు చెప్పలేకపోయారేం అని నహుషుడు హుంకరించాడు. దేవమునివరులు భయపడిపోయి శచీదేవిని తీసుకురావడానికి బృహస్పతి దగ్గరకు వెళ్లారు. వాళ్ళు వచ్చిన పని తెలుసుకున్న దేవపురోహితుడు, బాగుంది, ఇలాంటి పనికి నహుషుడు పంపటం, మీరు తగుదుమంటూ రావటం. మహాసాధ్వి సచీదేవిని ఇలా అడగటానికి మీకు మనసెలా అంగీకరిస్తోంది అంటూ అసహించుకున్నాడు. మరైతే ఇప్పుడేం చేద్దాం? ఆలోచనలో పడ్డాడు దేవపురోహితుడు బృహస్పతి. చివరకు ఒక ఉపాయం చేశాడు. అమ్మా, నువ్వు వెళ్ళి అతన్ని కొన్నాళ్ళు గడువు కోరిరా. ఈలోగా నిషిధాచలం నుంచి నీ భర్తను తీసుకురావడానికి ఏం చేయాలో ఆలోచించుకుందాం అన్నాడు శచీదేవితో. ఈ ఉపాయం బాగుందనుకుని సంతోషించారందరూ. శచి నహుషుడి దగ్గరకు వెళ్ళి, ఇంద్రుడు అసలు ఉన్నాడో లేడో తెలియకుండా ఉంది. అతడి సంగతి పూర్తిగా తేల్చుకోకుండా నేను నీ దగ్గరికి వస్తే మనకిద్దరికీ కూడా ప్రమాదం. అందుకని కొంతకాలం వేచి చూడటం మేలు అని అభ్యర్థించింది. అంతే కదా, అలాగే చేస్తాను. నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయ్ అని నవ్వుతూ సాగనంపాడామెను నహుషుడు. ఇంక ఇంద్రుడు వచ్చే మాట లేదని, ఆమె తననే వరిస్తుందని అతని ధీమా. ఇంద్రాని ఈ సంగతంతా చెప్పగానే బృహస్పతి విష్ణువును ప్రార్థించాడు. వెళ్ళి ఇంద్రుడి చేత అశ్వమేధ యాగం చేయించండి. అంతటితో బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది అని ఆదినారాయణుడు సెలవిచ్చాడు. కానీ ఇంద్రుడు ఎక్కడున్నాడని వెతకడం? ఆలోచించగా శచీదేవికో దారి కనిపించింది. భక్తితో ఉపశృతిని ఆరాధించింది. కొంతసేపటికి ఆమె ఎదుట ఒక తేజోరూపం కనిపించి, నీ పాతివ్రత్య సత్య శౌచాలను మెచ్చుకొని వచ్చాను, నీ భర్తను చూపిస్తాను పద అని శచీదేవిని తన వెంట తీసుకువెళ్ళింది. హిమాలయ పర్వతానికి ఉత్తర దిక్కున
మంజుమంతం అనే మహాపర్వతం ఉంది. దానిమీద 100 యోజనాల విస్తీర్ణం గల ఓ కొలను ఉంది. అందులో పంచరంగుల పద్మాలున్నాయి. వాటిలోని ఒక తామర తూడు చీల్చి ఉపశృతి శచితో కూడా అందులో ప్రవేశించి ఆ తూడులో దారాల మధ్య సూక్ష్మ రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూపించింది. ఇంద్రుణ్ణి చూసి శచీదేవి కళ్ళనీళ్లు పెట్టుకుంది. శచి, విచారించకు. నహుషుడి తేజం సహించరానిదిగా ఉంది. నాకు కాలం కలిసి రావటం కోసం ఎదురుచూస్తున్నాను. నిన్ను ఆశిస్తున్నాడు కనుక ఇప్పుడు దారి దొరికింది. మహామునుల చేత వాహనం మోయించుకుంటూ నీ ఇంటికి రమ్మని అతడికి కబురు పంపు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ఇంద్రుడు. శచీదేవి భర్త చెప్పినట్టే చేసింది. ఆమె సందేశం విన్న నహుషుడు గర్వంతో కన్నుగానక సప్తర్షులను పిలిచి తన వాహనం మోయవలసిందని ఆజ్ఞాపించాడు. ఈలోగా శచీదేవి గబగబా బృహస్పతి దగ్గరకు పరిగెత్తి, నన్ను దేవేంద్రుణ్ణి రక్షించండి అని ప్రార్థించింది. అమ్మా, భయపడకు. నీకు ఏ ఆపద రాకుండా చూసే భారం నాది. అగ్నిదేవుణ్ణి అర్చించి నీ భర్తని తీసుకురమ్మని ఇంతకు ముందే పంపాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు అని బృహస్పతి అంటుండగానే అగ్ని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. స్వామి, జలం వల్ల అగ్ని, బ్రాహ్మణుల వల్ల క్షత్రియులు, ఇనుము వల్ల లోహాలు పుట్టాయి. వాటి శక్తి జన్మస్థానాల్లో పనిచేయదు. అందుకని నీటిలోకి వెళ్ళలేకపోయాను అన్నాడు అగ్ని. నాయనా, నీవు విశ్వవ్యాపుడవు. నేను బ్రహ్మమంత్రాలతో నీకు అనంత శక్తిని ప్రసాదిస్తాను. వెళ్ళి దేవేంద్రుణ్ణి తోడ్కొనిరా అన్నాడు బృహస్పతి. బృహస్పతి వల్ల శక్తిమంతుడైన ఘృతవాహుడు దేవతలను, మునులను ఇంద్రుడి వద్దకు తీసుకువెళ్ళాడు. దేవేంద్ర, నహుషుడు సప్తర్షుల చేత వాహనం మోయించుకొని తన తేజమంతా పోగొట్టుకున్నాడు. పైగా అతనికి ఈ మధ్య చాలా దుర్గుణాలు సంక్రమించాయి. అందుకని అతని తేజం చూసి భయపడవలసిన అవసరం లేదు. నహుషుణ్ణి అవలీలగా జయించగలవు నువ్వు, పద అన్నాడు బృహస్పతి. ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించి దిక్పాలకుల్ని గౌరవించి నహుషుణ్ణి గెలిచే ఉపాయం ఆలోచిస్తుంటే అగస్త్య మహాముని దయచేశాడు. ఇంద్రుడు చేసిన పూజలందుకొని, దేవేంద్ర, నహుషుడు భ్రష్టుడయ్యాడు. ఇంక వెళ్ళి నీ సింహాసనం నువ్వు అధిష్ఠించు అన్నాడు. మహర్షి, నహుషుడు ఎలా పతనమయ్యాడు అని సంభ్రమాశ్చర్యాలతో అడిగారంతా. నహుషుణ్ణి మోస్తున్న మునులంతా గో సంప్రోక్షణంలో చెప్పబడిన బ్రాహ్మణ మంత్రాలను ప్రమాణంగా నువ్వు అంగీకరిస్తావా అని అతన్ని అడిగారు. అతను అంగీకరించనన్నాడు. నాకు కోపం వచ్చి పెద్దలు కొనియాడిన మంత్రాలను కాదనటం అజ్ఞానం అన్నాను. అందుకు నహుషుడు కుపితుడై నా తల మీద తన్నాడు. పరస్త్రీలను ఆశించడం, అహంకారంతో కన్నోమిన్నో కానకపోవడం, పూజ్యులైన మునుల చేత పల్లకి మోయించుకోవటం, పవిత్రమైన మంత్రాల్ని కాదనటం, పైగా నన్ను అవమానించటం, ఇన్ని పాపాలు చేశావు. వెళ్ళి భూలోకంలో కొండ చిలువవై పడి ఉండు అని శపించాను అన్నాడు అగస్త్యుడు. దేవతలు, మునులు బ్రహ్మానందపడిపోయారు. దేవేంద్రుడు ఆ మునిని భక్తితో పూజించి పాలకులతో సహా అమరావతి నగరానికి వెళ్ళి సింహాసనం అధిష్ఠించాడు.